నేను వచ్చేసి ఆఫ్రికాలోనే మారుమూల దేశమైన జిబోటి అనే దేశంలో ఉన్నాను. ఈ దేశంలో ఏముంటుందని చాలా మంది అనుకుంటారు. జిబోటిలో ఎంత ఉందా అని చెప్పి మీరు షాక్ అవుతారు. ఆగండి ఇంకా అయిపోలేదు. ఇక్కడ నుంచి అసలైన లొకేషన్లు ఈ జిబోటి దేశంలో చూడబోతున్నారండి. అందులో మొదటిది మనం ఆల్రెడీ ఇక్కడ ఒక వీడియో కూడా కవర్ చేయడం జరిగింది, కానీ మీరు ఈ యాంగిల్లో వ్యూస్ అయితే చూడలేదు కాబట్టి మళ్ళీ అయితే వేస్తున్నాను. లేక్ అసాల్ ఆఫ్రికా ఖండంలోనే లోయెస్ట్ పాయింట్, 155 మీటర్లు సముద్ర మట్టం కన్నా దిగువనున్న ప్రాంతం, అత్యంత ఉప్పు కలిగిన సరస్సు. ఈ జిబోటి దేశంలో ప్రధాన టూరిజం స్పాట్లో ఇది ఒకటే అండి. లేక్ అసాల్ పక్కనే గుబెట్ ఎల్ కరాబ్ అనే ప్రాంతంలో ఆడెన్ సముద్రం మధ్యలో ఉన్న అగ్నిపర్వతం నిజంగా అద్దిరిపోద్ది లొకేషను. ఆర్తా బీచ్ అని ఈ జిబోటి దేశంలోనే అత్యంత సుందరమైన బీచ్లో ఒక బీచ్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్టోన్ బీచ్ ప్లస్ ఒక ఎక్వేరియం లాగైతే లోపల స్కూబా డైవింగ్ చేసి చేపలను చూడొచ్చు. ఇప్పటి వరకు చూసారు కదండి, ఈ లొకేషన్లు అన్నీ కూడా డ్రోన్ షాట్స్ ఇంకా మంచి మంచి డిజిటల్ కెమెరాతో తీసినట్టు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మన భయ్యాతో కలిసి తీయడం జరిగింది. భయ్యా దగ్గర మంచి పెద్ద కెమెరా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏంటి అప్పుడే అయిపోయిందా? అవలేదండి. చివరిగా దీనిని లేక్ అబ్బే అని పిలుస్తారు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక టూర్ కంపెనీ ద్వారా 4x4 వెహికల్ మాట్లాడుకొని మాత్రమే వెళ్ళడం కుదురుతుంది. ఎందుకంటే మొత్తం మట్టి రోడ్లు. అంటే ఈ జిబోటి దేశం అనేది మొత్తం అగ్నిపర్వతాలతో నిండి ఉంది కాబట్టి భూమిలో నుంచి అధిక ఉష్ణోగ్రత రావడం వల్ల ఈ విధంగా కొండలు అయితే ఏర్పడి చూడడానికి ఒక గ్రహంలా అయితే అనిపిస్తుందండి లేక్ అబ్బే.